భారతదేశంలో ఉన్న ఈ దీవిలోకి ఆధునిక మానవుడు ప్రవేశించలేడు. ఆధునిక టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడా ఈ దీవిలో ఆటవిక జీవితం గడుపుతున్న ఒక తెగ నివాసం ఉంటుంది. వీరు ఆధునిక మానవుడిని కలవడానికి గాని ప్రజెంట్ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి గాని అస్సలు ఇష్టపడరు. ఈ ఆధునిక యుగంలో కూడా వారు వేటాడుతూ సాంప్రదాయ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి ఒక అరుదైన పురాతన తెగ సెంటినరీస్ అండమాన్ నికోబార్ దీవులలోని నార్త్ సెంటినల్ ఐలాండ్ లో నివసిస్తూ ఉంది. ఈ తెగ ప్రజలు బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్నారు. వీరు ఎవరిని తమ దగ్గరకు రానివ్వరు. ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ గురించి, ఇక్కడ నివసించే తెగ గురించి, అక్కడకు వెళ్లడానికి ప్రయత్నించిన వ్యక్తుల గురించి, భారత ప్రభుత్వం చేసిన చట్టాలు, తీసుకున్న రక్షణ చర్యల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత ప్రధాన భూభాగానికి సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం మధ్యలో ఉంది. ఇది అండమాన్ దీవుల అధికారిక రాజధాని అయిన పోర్ట్ బ్లెయిర్ కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. భౌగోళికంగా చూస్తే నార్త్ సెంటినల్ ఐలాండ్ 11.55 డిగ్రీల ఉత్తరాక్షాంశం మరియు 92.24 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. దీని పరిమాణం స్పష్టంగా లేనప్పటికీ సుమారు 59 నుండి 72 చదరపు కిలోమీటర్ల మధ్యలో ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ ద్వీపంలోనే ప్రపంచానికి అత్యంత దూరంగా ఉన్న సెంటినరీస్ తెగ నివసిస్తున్నారు. ఈ ద్వీపం దట్టమైన అడవులతో పూర్తిగా నిండిపోయి ఉంటుంది. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన భారీ భూకంపం తరువాత ఈ ద్వీపం స్వరూపం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు ఉన్న ఎత్తుతో పోలిస్తే ఇది సుమారు 1 నుండి 2 మీటర్ల వరకు పైకి లేచింది. సెంటినరీస్ తెగ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఒంటరిగా జీవించే తెగల్లో ఒకటి. వీరు దాదాపు 60,000 సంవత్సరాల నుండి ఈ ద్వీపంలో ఉన్నారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీరి జీవన విధానం చాలా సాధారణంగా ఉంటుంది. వేటాడడం, చేపలు పట్టడం, అడవిలో పండ్లు కాయలు సేకరించడం ద్వారా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఆధునిక సాంకేతికత గురించి ఎలాంటి అవగాహన లేదు. వీరు ఇప్పటికీ రాళ్లు చెక్కలతో తయారు చేసిన ఆయుధాలనే ఉపయోగిస్తున్నారు. సెంటినరీస్ ప్రజల సంఖ్య ఎంత ఉంటుందనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. కొందరు శాస్త్రవేత్తలు వీరి సంఖ్య 50 నుండి 100 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ తెగవారు బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఎవరైనా వారి ద్వీపానికి దగ్గరగా వెళ్లినా వెంటనే విల్లు ఈటెలతో దాడి చేస్తారు. వారి భాష కూడా ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే వారు ఎప్పుడూ బయట వారితో మాట్లాడడానికి ఒప్పుకోరు. వీరిని బయట ప్రపంచం నుండి రక్షించడానికి భారత ప్రభుత్వం అనేక రకాల చట్టాలు చేసింది. 1956లో భారత ప్రభుత్వం నార్త్ సెంటినల్ ద్వీపాన్ని గిరిజన రిజర్వ్ గా ప్రకటించింది. అప్పటి నుండి ఈ ద్వీపానికి 5 నాటికల్ మైళ్ల దూరంలోకి ఎవరూ వెళ్లకూడదని నిషేధం విధించింది. ఈ నియమం ఉల్లంఘించి అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ ద్వీపం చుట్టూ ఒక రక్షణ జోన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా చూడడానికి ప్రభుత్వం నిఘా ఉంచింది. భారత కోస్ట్ గార్డ్ ఈ ద్వీపం చుట్టూ నిరంతరం గస్తీ తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తే వెంటనే అడ్డుకుంటారు. కోస్ట్ గార్డ్ కు తెలియకుండా ఎవరైనా ఈ ప్రాంతంలోకి ప్రవేశించినా వారు వెంటనే అరెస్ట్ చేయబడి కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చివరికి మత్స్యకారులు కూడా ఈ ద్వీపం దగ్గరకు వెళ్లకూడదని ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది. నార్త్ సెంటినల్ ఐలాండ్ గురించి తెలుసుకున్న కొందరు ఆసక్తితో, కొందరు మత ప్రచారం కోసం ఈ ద్వీపానికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రయత్నాలు చాలా వరకు విషాదంతో లేదా చట్టపరమైన చర్యలతో ముగిశాయి. అలాంటి కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. 1880లో ఒక బ్రిటిష్ అధికారి సెంటినరీస్ ప్రజలను పట్టుకుని అండమాన్ దీవులకు తీసుకెళ్లారు. కానీ వారు బయట ప్రపంచ వ్యాధులను తట్టుకోలేక చనిపోయారు. అప్పటి నుండి ఈ తెగ ప్రజలు బయట వ్యక్తులను కలవడానికి ఇష్టపడడం లేదని భావిస్తున్నారు. 1967లో కొంతమంది శాస్త్రవేత్తలతో కూడిన భారతీయ అన్వేషణ బృందాలు ఈ తెగతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదు. 1974లో నేషనల్ జియోగ్రాఫ్ చలనచిత్ర బృందం ఈ దీవిని డాక్యుమెంట్ చేయడానికి వెళితే ఆ తెగవారు దాడి చేయడంతో తిరిగి వచ్చేశారు. 1991లో మానవ శాస్త్రవేత్త త్రిలోక్నాథ్ పండిట్ నేతృత్వంలో భారతీయ బృందం ఎన్నో ప్రయత్నాల తర్వాత తొలిసారి ఈ తెగతో శాంతియుతంగా కలుసుకోగలిగింది. అదే ఈ తెగతో ఏర్పడిన మొదటి సానుకూల సంబంధం. కానీ తరువాత ఎవరు ఈ దీవిలోకి వెళ్లడానికి ప్రయత్నం చేయలేదు. 2006లో 2 భారతీయ మత్స్యకారులు అనుకోకుండా ఈ ద్వీపం దగ్గరకు వెళ్లారు. సెంటినల్ ప్రజలు వారిని తమ శత్రువు అనుకుని వారిపై ప్రతిస్పందించడం వల్ల వారు మరణించారు. ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం ఈ ద్వీపం చుట్టూ రక్షణను మరింత కఠినం చేసింది. 2018లో అమెరికాకు చెందిన జాన్ అనే మత ప్రచారకుడు సెంటినరీస్ ప్రజలకు క్రైస్తవ మతం గురించి చెప్పాలని ఈ ద్వీపానికి వెళ్లాడు. అతను చట్టవిరుద్ధంగా మత్స్యకారుల సహాయంతో ద్వీపానికి చేరుకున్నాడు. కానీ సెంటినరీస్ ప్రజలు అతనిపై విల్లంబులతో ప్రతిస్పందించడం వల్ల అతడు మరణించాడు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. 2025లో ఒక అమెరికాకు చెందిన యూట్యూబర్ ఈ ద్వీపానికి చట్టవిరుద్ధంగా వెళ్లడానికి ప్రయత్నం చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ కోసం ప్రత్యేక కంటెంట్ సృష్టించాలనే ఉద్దేశంతో నార్త్ సెంటినల్ ద్వీపానికి చేరుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఈ తెగ ప్రజలకు కొబ్బరికాయలు, డైట్ కోక్ లాంటి వస్తువులను బహుమతిగా ఇవ్వాలని ప్లాన్ చేశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న భారతీయ అధికారులు వెంటనే దేశ చట్టాలను ఉల్లంఘించినందుకు అతడిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. ఈ సంఘటనలు సెంటినరీస్ ప్రజలు బయట వారిని ఎంత వ్యతిరేకిస్తున్నారో, వారి జీవన విధానాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో చూపిస్తున్నాయి. ఈ ప్రజలను రక్షించేందుకు భారత ప్రభుత్వం కఠిన చట్టాలు మరియు రక్షణ చర్యలు తీసుకుంది. ఈ చర్యల వలన ఈ ద్వీపం తన ప్రాచీన
ప్రాచీనతను, స్వతంత్ర జీవనశైలిని కొనసాగించదలుచుకుంది. ఈ చట్టాల ముఖ్య ఉద్దేశం వారి బయట ప్రపంచపు వ్యాధులు మరియు సాంస్కృతిక ప్రభావాల నుండి రక్షించడం. సెంటినెలీస్ ప్రజలు మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నారు. మనం ఆధునిక జీవనంలో ఎంతగా మునిగిపోయినా కొందరు తమ సాంప్రదాయాలను, స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి ఎంతో కష్టపడతారు. వారిని గౌరవించడం, వారి జీవనాన్ని భంగం కలిగించకుండా ఉండడం మన బాధ్యత.